గైస్, ఈ వీడియో వచ్చేసి వాట్స్ ఇన్ మై హ్యాండ్ బ్యాగ్. అంటే ఈ హ్యాండ్ బ్యాగ్లో నేను అంటే బయటికి వెళ్ళినా సరే దీంట్లో చాలా చాలా అంటే చాలా వస్తువులు పడతాయి. అయితే నేను ఏమేమి పట్టుకెళ్తాను అంటే బయటికి వెళ్ళినప్పుడు మనం లోపల ఉన్నాయి ఎవరికి తెలియదు కదా. అలాగా నేను ఏమేమి పట్టుకెళ్తాను, దీంట్లో అసలు ఏముంటాయి అనేది మీతో షేర్ చేసుకుంటా. ఇంకా వీడియోనైతే చూడండి. ఓకే, ఒక్కొక్కటి చూపిస్తా. ఫస్ట్ వచ్చేసి ఒక స్టిక్కర్ ప్యాకెట్. ఇది పఫ్ పెట్టుకునేది. ఇది అంటే ఎక్కువ వాడిని కానీ ఫంక్షన్స్కి ఇలా బయటికి అది వెళ్ళినప్పుడు వాడతా. నెక్స్ట్ ఇంకో స్టిక్కర్ ప్యాకెట్. ఓకే, ఒక కోంబు అంటే ఇంటి దగ్గర ఉంటుంది, ఇక స్పేర్గా ఒకటి పెట్టుకుంటా. ఇది బేబీ రబ్ అని బాబుకి యూజ్ చేస్తా. నెక్స్ట్ ఇది వచ్చేసి నాజిల్ డ్రాప్స్ అంటే పెద్దోళ్ళకి, ఇది పెద్దోళ్ళు వేసుకునేది. ఇక చిన్నపిల్లలకి వేరేగా ఉంటుంది. ఇంకా నేను బాబుకి సంబంధించి నాయి కూడా, ఎందుకంటే బాబుని నేను తీసుకెళ్తా కదా, అందువల్ల ఎక్కడికి వెళ్ళినా పట్టుకెళ్తాను. ఇదొక పెన్న ఇంకా స్పేర్గా పెట్టుకుంటాను, దేనికన్నా యూజ్ అయితే బోర్ కొడితే రాసుకోవచ్చు అలా ఇలా అని చెప్పేసి ఒక ఫ్లక్కర్. ఓకే, ఈ జాన్సన్ బర్డ్స్ నాకు ఎక్కువ బాగా దురదొస్తూ ఉంటుంది, చూస్తేనే చెవిలో బాగా దురదొస్తూ ఉంటుంది. అందువల్ల ఎప్పుడు ఎక్కడన్నా పెట్టుకుని ఇంటి దగ్గర కూడా ఎక్కువ వాడుతూనే ఉంటాను. ఇది బాబుది లోషన్. నేను ఎక్కువ సెటాఫిల్ యూజ్ చేస్తాను బాబుకి ఎప్పుడైనా సరే. నెక్స్ట్ వచ్చేసి ఇది పారాసిటమాల్. బాబుకి ఇప్పుడు కొంచెం ఫీవర్గా ఉంది, ఇదే వాడుతున్నా. కొంచెం ఇప్పుడు మార్చారు డాక్టరు, డోసు సరిపోవట్లేదు మీరు మార్చాలి అని చెప్పేసి అంటే ఇది కూడా పారాసిటమాలే, ఇది వేరేది, ఇది ఇచ్చారు డాక్టరు. ఇంక ఇది వాడుతున్నా. ఇది కూడా ఎక్కడికి వెళ్ళినా పట్టుకెళ్తా. ఇది డాట్. నాకు అంటే జర్నీస్ చేసినప్పుడు అది బాగా ఫీవర్ అయింది, ఒళ్ళంతా నీరసం వచ్చేసి అలా ఉంటుందని ఇంక ఇది కూడా పెట్టుకుంటా. సెంటు అంటే కొంచెం ఎక్కువ జర్నీ అది చేసినప్పుడు మనకి ఇది వస్తుంది కదా, స్వెట్ వస్తుంది బాగా, అందువల్ల అప్పుడప్పుడే కొట్టుకుంటా. నెక్స్ట్ వచ్చేసి ఓరిజినల్ ప్యాకెట్. ఇది పెద్దవాళ్ళు తాగొచ్చు, చిన్నవాళ్ళు తాగొచ్చు, చాలా బలం ఇది. ఓకే, నాకు ఇది ఫేవరెట్ బ్యాగ్, ఇదే వాడతాను ఎక్కడికి వెళ్ళినా తీసుకెళ్తా. ఒక నెయిల్ పాలిష్, ఒక ఫ్లక్కరు. ఇది ఏదండి, దీంట్లో యాక్చువల్లీ బ్రష్ అది కూడా పెడతాను, ఇంకెందుకు బ్రష్ అది చూపించి ఇంకా తీయలేదు. ఇక ఇదొకటి, ఇది చాలా ఇది మీ చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే ఇది మీరు కూడా యూజ్ చేయండి. మనం హాస్పిటల్లో ఉన్నట్టే మనకి ఫీవర్ ఎంత ఉందో అన్నీ మంచిగా చూపిస్తుంది. ఇది థర్మామీటర్. నెక్స్ట్ వచ్చేసి రబ్బరు పౌడర్ మా బాబుది. నెక్స్ట్ వచ్చేసి నేను అంటే హెయిర్కి సిరమ్ ఇది ఒకటే. ఇప్పుడు అందరూ కూడా ఆల్ప్స్ గుడ్నెస్ నుంచి రోజ్బెర్రీ వాటర్ అని చెప్పేసి హెయిర్కి మనం ఇక్కడ ఎడ్జెస్లో మనం తీసుకుని ఇది కొట్టుకుని చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది, గ్రోత్ కూడా మంచిగా వస్తుంది. ఇది నేను మైక్ అప్పుడు కొన్నదే, కానీ అప్పుడప్పుడు యూస్ చేయట్లేదు, అసలు ఇంకా యూస్ చేయట్లే, ఇది యూస్ చేయట్లే. నెక్స్ట్ వచ్చేసి ఒక పెద్ద క్లబ్. ఇది నెయిల్ కట్టరు, నేనన్నా తీసుకుంటా, బాబుకి అన్నట్టు తీయచ్చు. ఇంకా అంతే. ఇది ఇంకా నా మేకప్ బాక్స్ ఇవన్నీ ఉంటాయి దీంట్లో పౌడరు, పాండ్స్, ఇంక ఇది ఇలా పట్టుకెళ్ళిపోతాయి ఎక్కడికి వెళ్ళినా. ఇది లోషను, ఇది ఐ షాడో, అదేంటి పైన ఇది వేసుకునేది. ఇది నేను లిప్ బామ్ షుగర్ పాప్ నుంచి. ఇది కుంకుమ మస్ట్ షుడ్గా ఎప్పుడు పెట్టుకుంటాను. ఇది ఐలైనరు. ఇది అంటే ఫస్ట్ కుంకుమ పెట్టే ముందు ఇది పెడితే మంచిగా మనకి అతుక్కుంటుంది. ఇది నేను సిరమ్ అయిపోవచ్చేదేంటి సన్ స్క్రీన్ లోషన్ అయిపోవచ్చింది, మళ్ళీ తెప్పించుకోవాలి. ఇది ఫెయిర్ అండ్ లవ్లీ, ఇది కూడా యూజ్ చేస్తాను. ఇది కూడా బీబీ గ్లో అండ్ లవ్లీ.
ఇది నేను ఎక్కువ యూజ్ చేయను కానీ ఫంక్షన్స్ అప్పుడు అలాంటప్పుడు యూజ్ చేస్తా. ఐబ్రో ప్యాలెట్ బాగుంటుంది అది కూడా. ఇది ఐ షాడో. దీంట్లో కూడా ఈ బుజ్జి ప్యాలెట్ నేను ఎక్కువ యూజ్ చేయను, ఇంకా ఫంక్షన్స్ అప్పుడైతే యూజ్ చేస్తా, మిగతాప్పుడు ఇదే యూజ్ చేస్తా. ఇదేమో ఇది 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 చాలా మ్యాట్ ఇదేంటి మెబ్లిన్ ఫిట్ మీ ఇదే వాడుతున్నా చాలా రోజుల నుంచి. నేను ఎక్కువ యూజ్ చేయను కాబట్టి అట్లనే ఉంటుంది. ఇది అదే ఇంకా ఐబ్రో పెన్సిల్ అంతే. వాట్స్ ఇన్ మై బ్యాగ్లో ఇవే ఉంటాయి నా అయితే. వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ముందు మంచి వీడియోస్తో మేము ముందుకు వచ్చేస్తాను. నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకా ముందు మంచి వీడియోస్తో మేము ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్. అంటే నా హ్యాండ్ బ్యాగ్స్ కూడా చూపించేద్దాం. హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్లో కూడా ఇది నా ఫేవరెట్ క్లచ్. ఎట్లా అంటే మా వదిన ఇచ్చింది, యూఎస్ నుంచి తెచ్చింది. దీనికి ఇలా ఉంటుంది, మనం ఇలా లోపల కూడా దాచుకోవచ్చు. నెక్స్ట్ ఇలా లోపల ఇలా ఉంటుంది. దీని లోపల ఏమేమి ఉంటాయంటే ఏటీఎం కార్డు, పాన్ కార్డు, ఒక మనీ ఉంటే మనీ. అట్లా నేను ఈ పౌచ్ ఎక్కువ యూజ్ చేస్తా. ఇది మా వదిన యూఎస్ నుంచి తెచ్చింది. ఇది ఫస్ట్ ఇది. నెక్స్ట్ వచ్చేసి ఈ పౌచ్. ఇది నేను నార్మల్గా ఈ తిరుపతిలో తీసుకున్నా. ఈ పౌచ్ నాకు ఏంటంటే ఇది మనం నార్మల్గా దేనికి వాడచ్చు అంటే ఇక నేను అదే మనీ అయినా అంటే బయటికి వెళ్ళినప్పుడు ఇలాగా సినిమాస్కి వాటికి వీటికి వెళ్ళినప్పుడు ఫోన్ అది వేసుకోవడానికి బాగుంటుందని ఇలా తీసుకున్నా. దీనికి ఇది కూడా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక హ్యాండ్ బ్యాగ్. ఇది కాకపోతే ఇది 300 ఎంతో పడింది, రీజనబుల్కి వచ్చింది. కాకపోతే మనకు కుట్లు అవి వేయించుకోవాలి. మనం వాడేటప్పుడు ఎక్కువ రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేస్తే ఉండదు, కానీ బాగుంటుంది. నాకు చాలా ఇష్టంగా కొనుక్కున్నాం. ఇక ఈ లోపల కూడా 2 జిప్స్ అయితే వచ్చినాయి. బయట కూడా మనం పెట్టుకోవడానికి ఉంది. ఇది కూడా ఉంది. ఇది కూడా నేను ఎప్పుడో మా బాబు అప్పుడు కొనుక్కున్నా. దీంట్లోనే ఎక్కువ యూజ్ చేసేదాన్ని. ఇది ఎక్కువ వాడుతున్నా, మంచిగానే ఉంది. ఇది లోపల ఇప్పటికీ బాగుంది. నేను ఎగ్జిబిషన్లోనే దేంట్లో తీసుకున్నా, అసలు ఇప్పటికీ బాగుంటుంది. ఇది ఒక హ్యాండ్ బ్యాగ్. ఇదైతే నా ఫేవరెట్. ఇది ఎక్కువ పెట్టే కొన్నాను. ఇది కూడా బ్యాగ్. ఇది ఒకరే వస్తుంది కానీ బాగుంటుంది. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది నేను మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వస్తుంది తెచ్చుకుని. ఇది నార్మల్ బాగుంటాయి. ఇది నేను రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేశాను, కానీ ఇది ఎక్కువ నేనైతే దీనికి కూడా వస్తాయి. ఫ్రంట్ కూడా ఇది ఇప్పించిండు. ఇంకా ఇక్కడ ఒకరు ఇచ్చాడు. మనం ఏమన్నా మనీ అలాంటివి పెట్టుకోవడానికి ఇది ఇచ్చాడు. ఈ నా హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ముందు మంచి వీడియోస్ నేను ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.